కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం కాకుండా అన్ని పార్టీల ఫ్లెక్సీలను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేస్తున్న తణుకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమెల్లి రాధాకృష్ణ. పట్నంలో మున్సిపల్ అధికారులు పక్షపాత వైఖరితో స్థానిక మంత్రి కారుమూరికి కొమ్ము కాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలు తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఖండిస్తున్నాం. ఈరోజు 4 సంవత్సరాలు 9 నెలలుగా కారుమూరి గారి ఫ్లెక్సీలు సెంట్రల్ లైటింగ్ పోల్స్కి ఎటువంటి పన్ను కట్టకుండా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తున్నటువంటి అధికారులు ఈరోజు కమిషనర్ గారు అత్యుత్సాహం చూపుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని తొలగించడం ఎంతవరకు సమంజసం, ఈరోజు దీనికి నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వారు కూడా స్పష్టంగా చెప్పాలి, తీస్తే అన్ని పార్టీలు అందరి ఫ్లెక్సీలు తీసి ఈరోజు మా ఫ్లెక్సీలు తీయండి, మేము ఒప్పుకుంటాం. అంతే తప్పితే మా ఫ్లెక్సీలు తీసి మరలా మంత్రి కారుమూరి ఫ్లెక్సీలు ఉండటం ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. దానికి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది. ఈరోజు వారు తెలియజేసే వరకు విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరైతే దీని మీద చర్యలు తీసుకుంటున్నారో వారు గత సంక్రాంతి అప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని తొలగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలని ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు. ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని తీయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఖండిస్తున్నాం. తీస్తే అన్ని పార్టీలు, అటు కారుమూరి గారి ఫ్లెక్సీలు కానీ మా ఫ్లెక్సీలు కానీ ఇతర పార్టీల ఫ్లెక్సీలు కానీ అన్ని పార్టీలను తీసేయాలి. అంతేగాని కేవలం ప్రతిపక్ష పార్టీలని ప్రతిపక్ష నాయకుల మీద టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తీయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా రాత్రి కూడా మాకు టీపీ గారు ఒక హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ అటువంటివన్నీ కూడా వీళ్ళు సరైన మార్గంలో ఎటువంటి పన్నులు కట్టకుండా కారుమూరి గారి ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఈరోజు నిమ్మక నీరెత్తున్నటువంటి అధికారులు దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.